Once again, welcome back to our online institute, Swesha Educate. ఈ రోజు క్లాస్లో లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనేది చూద్దాం. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిలబస్లో ఉంది. అది రీసెంట్గా రాసిన జేఎల్ సిలబస్లోను అండ్ ప్లస్ ఎడ్సెట్ నెట్ అండ్ ఆల్సో రాబోయే డిఎల్ సిలబస్లో కూడా, ఇది డిగ్రీ లెక్చరర్ సిలబస్లో కూడా ఇంక్లూడ్ అయిన సిలబస్ ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి టాక్సానమీ తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాక్సానమీ అనేది కంప్లీట్ చేస్తున్నాము. ఎవరైనా క్లాసెస్ వినని వాళ్ళు ఉంటే అది చూసేసి నెక్స్ట్ ఈ క్లాస్లోకి వచ్చేయండి. అండ్ ఇంకో విషయం నేను చెప్పబోయేది ఏంటి అంటే, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, వీడియోని అంటే మన క్లాస్ వింటున్నారు, కానీ ఎవరు లైక్ చేయట్లేరు సరిగ్గా. లైక్ చేయండి. ఎందుకు అని అంటే, మీరు లైక్ చేస్తే ఇంకా నాకు చెప్పాలన్న ఉద్దేశం పెరుగుతుంది, అంటే చాలా మందికి యూజ్ అవుతుంది నేను చెప్పే క్లాసెస్. సో చెప్దాము, ఇంకా క్లాసెస్ పెట్టాలి, చాలా మందికి యూజ్ అవుతుంది అన్నట్టు ఒక థాట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ జస్ట్ మీరు చూసేసి వెళ్ళిపోతే, అంటే ఎక్కువ మంది చూడట్లేరు అంటే లైక్ చేయట్లేరు అని చెప్పి నాకు కూడా కొంచెం డిసప్పాయింట్గా చెప్పాలన్న ఏమంటారు థాట్ కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే. ఓకే, మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నేను అంతగనంగా ఇంకా వేరే వేరే క్లాసెస్ పెడుతూ ఉంటాను మీ ఎగ్జామినేషన్కి యూస్ అయ్యేది. ఈ రోజు క్లాస్కి వచ్చేసి లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి సిలబస్ అని అంటే, దీంట్లో ఇంక్లూడ్ అయ్యే టాపిక్స్ చూసుకుందాం. రీసెంట్గా మనకు జేఎల్లో జరిగిన ఎగ్జామ్లో ఇది వన్ ఆఫ్ ద సిలబస్. అది జనరల్ కాన్సెప్ట్స్లో ఇచ్చారు ఈ టాపిక్ అనేది. ఒకసారి చూసుకుంటే దీంట్లో ఏమేమి టాపిక్స్ ఇంక్లూడ్ అవుతాయి అని అంటే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లేదా యూనిసెల్యులర్ ఫార్మ్స్, మల్టీ సెల్యులర్ ఫార్మ్స్, అండ్ నెక్స్ట్ కొలోనియల్ ఫార్మ్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ అండ్ ఆర్గన్ సిస్టమ్స్ అనే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాము యానిమల్స్లో. ఓకే, ఇదంతా ఈ టాపిక్ అంటే ఈ సిలబస్లో ఇంక్లూడ్ అయిన టాపిక్స్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఇంక్లూడ్ అయిన టాపిక్స్. సో మనం ఫస్ట్ యూనిసెల్యులర్ ఫార్మ్స్ గురించి స్టార్ట్ చేసుకుందాం. అసలు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? జనరల్గా ఇంట్రొడక్షన్ నుండి స్టార్ట్ చేసుకుందాం. వెన్ వీ లుక్ అరౌండ్ అస్ అంటే మన చుట్టూ చూసినప్పుడు ఏంటి అంటే, మెనీ వెరైటీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే చూస్తుంటాం. ఏంటి మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏమేమి చూస్తాము? ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్ని మన చుట్టూరు చూస్తూ ఉంటాము. When we look around us, we can see many varieties of living organisms such as plants, animals and microorganisms. అయితే వీటన్నిటిలో మనం కామన్ గా చూసే ఫీచర్ ఏంటి? వీటన్నిటిలో మనం కామన్ గా చూసేది ఏంటి అంటే, దేర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ సెల్స్. ఏ ఆర్గానిజం తీసుకున్నా కానీ మన చుట్టూరు చూసే ఆర్గానిజమ్స్, ద కామన్ ఫ్యూచర్ దట్ వి సీ ఇన్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇన్ దేర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ సెల్స్. సెల్స్ తోటి మేడప్ ఆఫ్ అయ్యిందని కామన్ క్యారెక్టర్ అనేది చూస్తాం. And here the cells are the basic structural and functional unit of organisms. Living organisms లో వాటి బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అని అంటే సెల్స్. సెల్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్, దట్ ఈస్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types గా క్లాసిఫై అవుతాయి. అందులో వన్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి యూనిసెల్యులర్ అండ్ మల్టీ సెల్యులర్. ఈ రెండు కాకుండా వెరైటీ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి చూస్తాము. అవి ఏంటంటే కొలోనియల్ ఆర్గానిజమ్స్. ఓకే, ఫస్ట్ మనం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ తోటి స్టార్ట్ చేసుకుంటే, హియర్ ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ దేర్ బాడీ ఇస్ మేడప్ ఆఫ్ విత్ సింగిల్ సెల్. ఏ ఆర్గానిజమ్స్ లో అయితే వాటి యొక్క బాడీ అనేది ఒక సింగిల్ సెల్ తోటి కన్స్ట్రక్ట్ అయి ఉంటుందో, టోటల్ బాడీ is made up of a single cell, such type of organisms are known as unicellular organisms. Organisms in which their body is made up of a single cell, such type of organisms are known as unicellular organisms. The single cell aim chestundi ante, the single cell, it is capable of performing all the functions. ఏంటేంటి? డైజెషన్, రెస్పిరేషన్, ఆస్మోరెగ్యులేషన్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్ అండ్ లోకోమోషన్. ఇవన్నీ ఫిజికల్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో, అంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో చూసే ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, సింగిల్ సెల్లే పర్ఫామ్ చేస్తుంది అనమాట. సింగిల్ సెల్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆల్ ఫంక్షన్స్ సచ్ యాజ్ డైజెషన్, రెస్పిరేషన్, ఆస్మోరెగ్యులేషన్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్, లోకోమోషన్.
యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ అదర్వైజ్ వి కాల్ దెమ్ సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజమ్స్ అంటాం. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని ఇంకా ఏ విధంగా పిలుచుకోవచ్చు అంటే సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజమ్స్ అని పిలుచుకోవచ్చు అనమాట. సమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్విజిబుల్ టు ద నేక్డ్ ఐ. కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ గా మన కంటితోటి చూడలేము. ఇన్విజిబుల్ టు ద నేక్డ్ ఐ, అన్నేకడ్ అని కూడా అనొచ్చు. అంటే మనకు డైరెక్ట్ కంటి చూపుతో చూడలేము. దే కెన్ బి సీన్ ఓన్లీ త్రూ ద మైక్రోస్కోప్. అంటే సూక్ష్మ దర్శిని ద్వారా చూస్తాం, మైక్రోస్కోప్ ద్వారా చూస్తే అందువల్ల వాటిని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అని పేరు వచ్చింది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మా సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. ఎందుకు అంటే వాటి యొక్క బాడీ అనేది సింగిల్ సెల్ తోటి మేడప్ ఆఫ్ అయింది కాబట్టి సింగిల్ సెల్యుడ్ ఆర్గానిజమ్స్ అంటారు. ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అని కూడా పిలుచుకుంటాం. ఎందుకు అని అంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చేసి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసి మైక్రోస్కోపిక్ లాగా ఉంటాయి అన్నమాట. చాలా చిన్నగా ఉంటాయి. మన డైరెక్ట్ కంటితోటి చూడలేము వాటిని. మరి కంటితో చూడలేకపోతే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు మాత్రమే వీటిని చూడగలుగుతాం. ఓకే, అందువల్ల వీటిని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తున్నాం. అకార్డింగ్ టు ద ఫాసిల్స్ రికార్డ్ పేలియోంటాలజీ ఫాసిల్స్ రికార్డ్ ప్రకారం చూసుకుంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ద ఫస్ట్ నోన్ ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఇవి చాలా ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఫస్ట్ మనం చూసిన ఆర్గానిజమ్స్ వచ్చేసి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నమాట. మరి ఇవి ఎప్పుడు ఎర్త్ మీద ఆరిజినేట్ అయ్యాయి అని చూసుకుంటే ఇట్ ఈస్ అబౌట్ 3.5 బిలియన్ ఇయర్స్. ఫస్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఎప్పుడు చూసాము, ఎప్పుడు ఆరిజిన్ అయింది అంటే ఇట్ ఈస్ అబౌట్ 3.5 బిలియన్ ఇయర్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్, మరి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుందాం. ఇప్పుడు వరకు ఏంటి ఇంట్రడక్షన్ చూసాము, ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ లోకి వెళ్ళిపోతే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాస్మోపాలిటన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. అంటే త్రూ ఓవర్ ద వరల్డ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అన్నమాట. మీన్స్ దే ఆర్ ఫౌండ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఎనీ క్లైమేటిక్ కండిషన్. ఆ క్లైమేటిక్ కండిషన్ వాతావరణం ఎలాంటి వాతావరణంలో అయినా అవి నివసించగలుగుతాయి. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాస్మోపాలిటన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఎనీ క్లైమేటిక్ కండిషన్స్ దే కెన్ లివ్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లివ్ ఇండిపెండెంట్లీ. అవి ఇండిపెండెంట్ గా నివసిస్తాయి అన్నమాట. దే కెన్ లివ్ ఇండిపెండెంట్లీ. ఒక సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అవి ఇండిపెండెంట్ గా లీవ్ చేయగలుగుతాయి. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ బాడీ ఆర్గనైజేషన్ ఇస్ వెరీ సింపుల్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో బాడీ ఆర్గనైజేషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక సింగిల్ సెల్ తోటే మేడప్ ఆఫ్ అయి ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఆర్గనైజేషన్ అనేది చాలా సింపుల్ గా చూస్తాం. అండ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇన్ their total cell body is exposed to the outer environment. outer environment కి ఎక్స్పోజ్ అయి ఉంటాయి అన్నమాట డైరెక్ట్ గా. మరి ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్, సమ విభజన చూసుకుంటే డివిజన్ ఆఫ్ లేబర్ ఇస్ ఎట్ ఆర్గనల్ లెవెల్. అంటే డివిజన్ ఆఫ్ వర్క్, లేబర్ అంటే ఏం లేదు, డివిజన్ ఆఫ్ వర్క్ అన్నమాట. ఇట్ ఈస్ ఎట్ ఆర్గనల్ లెవెల్ అనేది చూస్తాం. ఆర్గన్స్ దీంట్లో ఉండే ఆర్గనల్ లెవెల్ ఎందుకు అంటున్నామంటే ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లోపల చిన్న ఆర్గనల్స్ ఉంటాయి కదా, దీస్ ఆర్గనల్స్ ఏం చేస్తాయి అంటే దే షేర్ దేర్ వర్క్ ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఈ సెల్ నువ్వు ఈ పని చేసుకో, ఇది నువ్వు ఈ పని చేసుకో, అంటే లోకమోషన్ చేయి, నువ్వు ఆస్మో రెగ్యులేషన్ చేయి అని చెప్పి ఇలా సెల్ లోపల ఉన్న ఆర్గనల్స్ కి వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట. అందుకే దాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అంటాము. డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ఎట్ ఆర్గనల్ లెవెల్. ఈచ్ ఆర్గనల్ పర్ఫార్మ్స్ స్పెషల్ ఫంక్షన్. ఒక్కొక్క ఆర్గనల్ ఒక్కొక్క స్పెషల్ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద సీలియా కానీ ఫ్లాజిలా కానీ తీసుకుంటే వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, దే హెల్ప్స్ ఇన్ ద లోకోమోషన్. ఓకే, మైక్రోన్యూక్లియస్ ఉంటాయి, మేక్రోన్యూక్లియస్ ఉంటాయి. మైక్రోన్యూక్లియస్ రీప్రొడక్షన్ కి యూజ్ అవుతుంది. అలా ఆ విధంగా ఒక్కొక్క సెల్ ఆర్గనల్ ఒక్కొక్క ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం సెల్ డిఫరెన్సియేషన్ ఈస్ అబ్సెంట్. సెల్ డిఫరెన్సియేషన్ అంటే ఏం లేదు, మైటోసిస్ డివిజన్ ఇలా చూస్తాం కదా, అంటే ఒక సెల్ డివిజన్ అంటే సెల్ డిఫరెన్సియేషన్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఈ సెల్ అనేది టిష్యూస్ ని ఫామ్ చేయాలి, టిష్యూస్ ఆర్గన్స్ ఇలా ఈ విధంగా ఈ ఫార్మేషన్ అంటూ ఏమీ చూడము. ఓన్లీ సింగిల్ సెల్ ఉంటుంది, ఆ సింగిల్ సెల్ అన్ని ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది.
సెల్ డిఫరెన్సియేషన్ అంటే జనరల్ గా మనకు స్టార్టింగ్ సింగిల్ జైగోట్ సెల్ తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ జైగోట్ నుండి నెక్స్ట్ వేరే డెవలప్మెంట్ అనేది ఇలా జరుగుతుంది కదా, ఇందులో సెల్ డిఫరెన్సియేషన్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది అనమాట. అటువంటి డెవలప్మెంట్ అంటూ ఏమి చూడము. అంటే ఎక్స్ట్రా మైటోటిక్ డివిజన్ అనేది చూడమన్నమాట. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మే బి ఆటోట్రోప్స్ ఆర్ హెటరోట్రోప్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి ఆటోట్రోప్స్ ఉండొచ్చు, హెటరోట్రోప్స్ ఉండొచ్చు. Autotrophs అంటే ఏంటి? They can prepare their own food. Heterotrophs means they cannot prepare their own food. That depends upon the other organisms for the food. దీంట్లో మళ్ళీ డైజెషన్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అనేది చూస్తాం. ద డైజెషన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్. సెల్యులర్ డైజెషన్ జరిగితే దాన్ని ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అంటాం. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో వీ కెన్ సీ ఇంట్రాసెల్యులర్ డైజెషన్. ఇన్ ఆల్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, మరి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుందంటే హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది చూస్తాం. హోలోజోయిక్ అంటే ఏంటి? హోలో మీన్స్ కంప్లీట్ గా ఫుడ్ అనేది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాతనే డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అకర్స్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇన్ ఆల్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ న్యూట్రియన్స్ ఉంటాయి కదా, దే ఎంటర్ అండ్ లీవ్ ద సెల్. అంటే మరి సెల్ లోపలికి ఎంటర్ అవ్వడము, బయటికి వెళ్ళిపోవడం ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఫుడ్ అనేది లోపలికి వెళ్తుంది, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది బయటకు వచ్చేయాలి కదా, మరి దేని ద్వారా జరుగుతుంది ఈ ప్రాసెస్? ఇట్ టేక్స్ ప్లేస్ బై ద డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ రెస్పిరేషన్ కి వచ్చేద్దాం. రెస్పిరేషన్ లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసి సింపుల్ గా జనరల్ బాడీ సర్ఫేస్ బై సింపుల్ డిఫ్యూషన్ ద్వారా, ఈ జనరల్ బాడీ సర్ఫేస్ ద్వారానే జరుగుతుంది. మరి ఏ ప్రాసెస్ ద్వారా అంటే సింపుల్ డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్క్రీషన్. మరి ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఉంటాయా? నో, ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఆర్ అబ్సెంట్. బట్ హౌ టు ద ఎక్స్క్రీషన్ టేక్స్ ప్లేస్? ఎక్స్క్రీషన్ మరి ఎలా జరుగుతుంది అంటే టేక్స్ ప్లేస్ టు ద జనరల్ బాడీ సర్ఫేస్. ఇది కూడా ఎక్స్క్రీషన్ కూడా జనరల్ బాడీ సర్ఫేస్ సింపుల్ డిఫ్యూషన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఆస్మో రెగ్యులేషన్. ఆస్మో రెగ్యులేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఆల్సో అకర్స్ త్రూ ద జనరల్ బాడీ సర్ఫేస్ బై సింపుల్ డిఫ్యూషన్. ఆస్మో రెగ్యులేషన్ అంటే లోపల ఉన్న మనకు ఎలక్ట్రోలైట్స్ అంటే లోపల ఉన్న సాల్ట్స్ కానీ వాటిని అన్నిటిని కంట్రోల్ చేసేదంటే రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఆస్మో రెగ్యులేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే ఇట్ ఆల్సో టేక్స్ ప్లేస్ టు ద జనరల్ బాడీ సర్ఫేస్ బై సింపుల్ డిఫ్యూషన్ ద్వారా జరుగుతుంది. ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ మరి లోకోమోషన్ మూవ్మెంట్ అనేది చూసుకుంటే లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ సీలియా అండ్ ఫ్లాజిలా. ఆర్గానిజం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తే దాన్ని లోకోమోషన్ అంటాం. మూవ్మెంట్ అంటే ఏంటి? ఒకటే ప్లేస్ లో ఉండి దాంట్లో మూవ్మెంట్ అనేది చూస్తాం. బాడీలో మూవ్మెంట్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తే నడుచుకుంటూ వెళ్తే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతే దాన్ని లోకోమోషన్ అంటాం. మరి మూవ్మెంట్ అంటే ఏంటి అని అంటే ఒకటే ప్లేస్ లో ఉండి మన బాడీని కదిలించేదాన్ని మూవ్మెంట్ అంటాం. మరి మూవ్మెంట్ లేదా లోకోమోషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో అంటే ఇట్ అక్కర్స్ బై ద సీలియా అండ్ ఫ్లాజిలా. సీలియా ద్వారా ఫ్లాజిలా ద్వారా జరుగుతుంది. కొన్నిట్లో వచ్చేసి యూనిసెల్యులర్ ఆర్గానిజం ప్రోటోజోన్స్ తీసుకుంటే దాంట్లో సూడోపోడియా ద్వారా కూడా జరుగుతుంది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూసెస్ ఎసెక్సువల్లీ అండ్ సెక్సువల్లీ. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో రిప్రొడక్షన్ అనేది ఎసెక్సువల్ రిప్రొడక్షన్ చూస్తాము, సెక్షువల్ రిప్రొడక్షన్ చూస్తాము. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ శాతం ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. Asexual reproduction is the predominant in unicellular organisms. Unicellular organisms reproduces మరి ఏ విధంగా రిప్రొడ్యూస్ అవుతాయి ఎసెక్షువల్ గా చూసుకుంటే బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది అండ్ బడ్డింగ్ ద్వారా కూడా జరుగుతుంది. బడ్డింగ్ బైనరీ ఫిషన్ ద్వారా వీటన్నిటి ద్వారా దీంట్లో రిప్రొడక్షన్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది చూస్తాం. రైట్. బైనరీ ఫిషన్ is seen in bacteria, amoeba, euglena, paramecium. Organisms belongs to the kingdom Monera and unicellular protozoans లో వీటన్నిటిలో వచ్చేసి ఏంటి అంటే బైనరీ ఫిషన్ అనేది చూస్తాం. ఒక సెల్ ఇలా డివైడ్ అయ్యేదాన్ని అంటే ఒక సెల్ అనేది డివైడ్ అవుతుంది, దాన్నే బైనరీ ఫిషన్ అంటాం. లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ చూస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్ చూస్తాము కొన్నిట్లో. ఓకే, కమింగ్ క్లాసెస్ లో దేంట్లో ఏది క్లియర్ గా జరుగుతుంది అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఇక్కడైతే జనరల్ ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ఇంట్రడక్షన్ చూసుకుందాము.
అండ్ నెక్స్ట్ బడ్డింగ్ ద్వారా కూడా ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. మరి బడ్డింగ్ అనేది ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో జరుగుతుంది అని అంటే ఈస్ట్ లో చూస్తాము. ఈస్ట్ అండ్ హైడ్రాలో కూడా మనం బడ్డింగ్ అనే దాన్నే చూస్తాము. ఓకే, ఇక్కడ ఈస్ట్ వచ్చేసి యూనిసెల్యులర్ ఫంగి. ఈస్ట్ అనేది ఇట్ ఇస్ ద యూనిసెల్యులర్ ఫంగి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆల్సో రిప్రొడ్యూసెస్ సెక్షువల్ గా కూడా రిప్రొడ్యూస్ అవుతుంది. దేని ద్వారా అంటే కాంజుగేషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. బ్యాక్టీరియా సచ్ as E. coli, algae and some ciliated protozoans such as paramecium. పారమిషంలో, ఆల్గేలో అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియం సచ్ as E. coli అనే బ్యాక్టీరియా ఉంటుంది కదా, వీటన్నిటిలో కాంజుగేషన్ ద్వారా సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది చూస్తాం. లైఫ్ స్పాన్ వచ్చేసి దీంట్లో ఏ విధంగా ఉంటుంది మరి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో అంటే ఇట్ ఈస్ వెరీ షార్ట్, చాలా చాలా తక్కువ లైఫ్ స్పాన్ అనేది చూస్తాం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో. అయితే ఏదైనా సింగిల్ ఇంజురీ ఏదైనా కాజ్ అయింది అనుకోండి ఒక సెల్ కి, టోటల్ గా ఆర్గానిజం అనేది చనిపోతుంది. ఏ చిన్న పార్ట్కి ఏదైనా కానీ ఆర్గానిజం మొత్తం చనిపోతుంది. ఎందుకంటే అది ఒక సింగిల్ సెల్స్ తోటే మేడప్ ఆఫ్ అయింది, సింగిల్ సెల్ తోటే మేడప్ ఆఫ్ అయింది కాబట్టి వాటి యొక్క బాడీ అనేది. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ ఉంటాయి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ప్రొకారియోట్స్ ఉంటాయి, యూకారియోట్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. మరి ఏంటి అవి అంటే ప్రొకారియోట్స్ వచ్చేసి ఒకటి, యూకారియోట్స్. మరి ప్రొకారియోట్స్ కి యూకారియోట్స్ కి డిఫరెన్స్ అనేది ఒకసారి చూసుకుంటే, ప్రొకారియోట్స్ అంటే ఏం లేదు, వాటి యొక్క ఆర్గానిజం అనేది జనరల్ గా ఒక సెల్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది, రైట్. ఈ సెల్లో లోపల న్యూక్లియస్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది అనమాట. జస్ట్ మనకు ఈ డిఎన్ఏ కానీ ఆ మెటీరియల్ అంతా ఒక సర్కిల్ లాగా, సర్క్యులర్ డిఎన్ఏ అనేది చూస్తాము, అది ఒక ఇలా ప్రెసెంట్ అయి ఉంటుంది, డైరెక్ట్ సైటోప్లాజం లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సరౌండెడ్ బై ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. ద ఆర్గానిజమ్స్ in which their body is made up of with cells inside the cell, we cannot see the true nucleus. True nucleus is absent. Such type of cell is known as prokaryotic cell, and the organism with the prokaryotic cell we call them as prokaryotic organisms అని పిలుస్తారు, prokaryotes అని పిలుస్తారు. యూకారియోట్స్ అంటే ఏంటి అని అంటే దీంట్లో డెఫినెట్ న్యూక్లియస్ అనేది చూస్తాం సెల్ లోపల. అంటే ఇన్సైడ్ ద సెల్ we can see the nucleus. This nucleus is surrounded by the nuclear membrane అనేది చూస్తాం. ఈ ప్రొకారియోట్స్ కి యూకారియోట్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఇది. యూకారియోట్స్ లో వచ్చేసి ఏంటి అని అంటే అన్ని సెల్ ఆర్గనల్స్ అన్ని ప్రెసెంట్ అయి ఉంటాయి. ప్రొకారియోట్స్ లో సెల్ ఆర్గనల్స్ ఆర్ యాబ్సెంట్. ప్రొకారియోట్స్ లో ఆల్ సెల్ ఆర్గనల్స్ ఆర్ యాబ్సెంట్. అయితే ప్రొకారియోట్స్ తీసుకుంటే ద ఆర్గానిజమ్స్ విచ్ డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ డెఫినెట్ న్యూక్లియస్, అంటే ట్రూ న్యూక్లియస్ అనేది ఉండదు. దట్ ఈస్ జెనెటిక్ మెటీరియల్ ఈస్ నాట్ సరౌండెడ్ బై ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. హెన్స్ ద జెనెటిక్ మెటీరియల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం నోన్ యాజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియైడ్ అని పిలుచుకుంటున్నాం. జెనెటిక్ మెటీరియల్ సచ్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ప్రొకారియోటిక్ సెల్స్ అండ్ ద ఆర్గానిజమ్స్ విత్ ప్రొకారియోటిక్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రొకారియోట్స్. ఏకకణ జీవులని అంటే కేంద్రక పూర్వ జీవులని పిలుచుకుంటారు వీటిని. అండ్ యూకారియోట్స్ వచ్చేసి నిజ కేంద్రక జీవులు. నిజ కేంద్రక జీవులు అంటే దీంట్లో ట్రూ న్యూక్లియస్ ఇస్ సీన్ ఇన్ యూకారియోట్స్. ఆర్గానిజమ్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ట్రూ న్యూక్లియస్, దట్ ఈస్ ఎ న్యూక్లియస్ ఇస్ సరౌండెడ్ బై ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. సచ్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ యూకారియోటిక్ సెల్స్ అండ్ ద ఆర్గానిజం ఇస్ నోన్ యాజ్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. ఏ సెల్స్ లో అయితే డెఫినెట్ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుందో, అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ తోటి సరౌండ్ అయి ఉంటుంది జెనెటిక్ మెటీరియల్ న్యూక్లియస్ అనేది, వాటిని నిజ కేంద్రక జీవులు లేదా యూకారియోట్స్ అని పిలుచుకుంటాం. మెయిన్ గా యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్ కి యూకారియోట్స్ కి కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, చూద్దాం ఒకసారి. దీస్ ఆర్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆరిజినేటెడ్ అబౌట్ 3.5 billion years ago. 3,500 million years ఎగో అంటాము, ఒకవేళ బిలియన్స్ లో రాయాలంటే 3.5 billion years ఎగో అని చెప్పి రాస్తాం. ఎప్పుడు ఆరిజినేట్ అయినాయి? 3.5 billion years ఎగో ఆర్ 3,500 million years ఎగో. యూనిసెల్యులర్ యూకారియోట్స్ వచ్చేసి దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. దే ఆరిజినేటెడ్ 2,500 million years ఎగో, అంటే 2.5 billion years ఎగో అని పిలుచుకోవచ్చు. 2.5 billion years ఎగో.
ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్. యూనిసెల్యులర్ యుకారియోట్స్ లో మెయిన్ గా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ మొనేరా. మొనేరా కింగ్డమ్ కి సంబంధించిన అన్ని ఆర్గానిజమ్స్ వచ్చేసి దే ఆర్ ద యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్. మెయిన్ గా దాంట్లో ఏముంటాయి, మొనేరా కింగ్డమ్ మొనేరాలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ట్రూ బ్యాక్టీరియా, నెక్స్ట్ యూ బ్యాక్టీరియా అని కూడా పిలుచుకోవచ్చు, ఇది ఇక్కడ దీనికి సంబంధించిన టాపిక్. అండ్ ఆర్కీ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా చూస్తాము, ఆర్కీ బ్యాక్టీరియా అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి కింగ్డమ్ మొనేరా. మెయిన్ గా బ్యాక్టీరియా తీసుకుంటే ఎగ్జాంపుల్స్ ఈకోలీ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైన్. హ్యూమన్ ఇంటెస్టైన్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది ఈ బ్యాక్టీరియా. స్టెప్టోకోకస్ బ్యాక్టీరియా వచ్చేసి ఇట్ ఇస్ ద స్పెరికల్ షేప్డ్ బ్యాక్టీరియా విచ్ కాసెస్ నిమోనియాని కాజ్ చేస్తుంది. రోడోస్పైరలం ఇస్ ద స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియా. లాక్టోబెసిల్లస్ ఇస్ ద రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా, ఇట్ కన్వర్ట్స్ మిల్క్ టు ద కర్డ్. మిల్క్ ని కర్డ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. విబ్రోకొలైరా తీసుకుంటే ఇట్ ఇస్ ద కామన్ షేప్డ్ బ్యాక్టీరియా విచ్ కాసెస్ ద డిసీజ్ కలరా అనే డిసీజ్ ని కాజ్ చేస్తుంది. అండ్ ఈ ట్రూ బ్యాక్టీరియాలోనే యూ బ్యాక్టీరియా ఈస్ ఆల్సో ద ట్రూ బ్యాక్టీరియా. నెక్స్ట్ యూనిసెల్యులర్ సైనోబ్యాక్టీరియా, దట్ ఈస్ బ్లూ గ్రీన్ ఆల్గే. మరి ఈ సైనోబ్యాక్టీరియా దేనికి హెల్ప్ చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద నైట్రోజన్ ఫిక్సేషన్. వీటిలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సైనోబ్యాక్టీరియాలో నాస్టక్, ఎనెబీనా, ఆస్క్రిటల్లేరియా, స్పైరులీనా, మైక్రోసిస్టిస్, ఇవన్నీ వీటి యొక్క ఎగ్జాంపుల్స్. సాల్మెల్లా యూనిసెల్యులర్ బ్యాక్టీరియా. మైకోప్లాజమ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రూ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ సెల్. ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్, పీపీఎల్ఓ, ఇవన్నీ వచ్చేసి ట్రూ బ్యాక్టీరియాలో ఎగ్జాంపుల్స్. ఆర్కి బ్యాక్టీరియా చూసుకుంటే ఏంటి అని అంటే హాలోఫైల్స్, థర్మోఎస్ట్రోఫిల్స్, మెథనోజెన్స్. హాలోఫైల్స్ దట్ లీవ్స్ ఇన్ ద సాల్టీ ఏరియాస్ లో ప్రెసెంట్ అయిన ఆర్కి బ్యాక్టీరియాని హాలోఫైల్స్ అని అంటాము. హాట్ స్ప్రింగ్స్ లో ప్రెసెంట్ అయిన బ్యాక్టీరియాని థర్మోఎస్ట్రోఫిల్స్ అంటాము. మెథనోజెన్స్ లీవ్ ఇన్ ద మార్షీ ఏరియాస్. మార్షీ ఏరియాస్ అంటే ఇక్కడ మనకు రూమినెంట్ యానిమల్స్ ఉంటాయి కదా, వాటి గట్లో చూస్తాం అన్నమాట. ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ రూమినెంట్ ఆర్గానిజమ్స్ వీ కెన్ సీ దిస్ మెథనోజెన్స్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ లీవ్స్ ఇన్ ద మార్షీ ఏరియాస్ లో, ఇది అంటే గట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ మీథేన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా అంటే ఇది గట్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే డంగ్ ఉంటుంది కదా, పేడ, అందులో మనకు ఈ మిథనోజెన్స్ అనే బ్యాక్టీరియాస్ ఎక్కువ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆ పేడని పిడకలు చేసి అది మనము అంటే విలేజెస్ లో యూజ్ చేస్తారు కదా, ఏంటి వంట చేసుకోవడానికి, అప్పుడు ఏమవుతుందంటే మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మీథేన్ గ్యాస్ వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో ఇదంతా వచ్చేసి యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్. మరి యూనిసెల్యులర్ యుకారియోట్స్ యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే ద ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ప్రొటిస్టా. ఫంగైలో మెయిన్ గా ఈస్ట్ అండ్ ప్లాంటోలో మెయిన్ గా ఆల్గేలో అండ్ ఫంగైలో మెయిన్ గా వచ్చేసి ఈస్ట్ లో చూస్తాము యూనిసెల్యులర్. దిస్ ద యూనిసెల్యులర్ ఫంగైలో మెయిన్ గా అన్ని మల్టీసెల్యులర్స్ ఉంటాయి, ఓన్లీ ఈస్ట్ మాత్రమే యూనిసెల్యులర్ యుకారియోట్. ఇక్కడ ప్లాంటేకి వచ్చేసరికి అన్ని ప్లాంట్స్ మల్టీసెల్యులర్ ఉంటాయి, కానీ ఆల్గే ఒకటి మాత్రం యూనిసెల్యులర్, ఇట్ ఈస్ ద యూనిసెల్యులర్. అయితే కింగ్డమ్ ప్రొటిస్టాలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని అంటే క్రీసోఫైట్స్ లో మెయిన్ గా డయాటమ్స్, గోల్డెన్ ఆల్గే, వాటిని డెస్మిట్స్ అంటాము. డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్స్, స్లీమ్ మోల్స్, ప్రోటోజోన్స్ లో మెయిన్ గా అమీబాయిడ్ ప్రోటోజోన్, ఎంటమీబా, ట్రైపానోసోమా, ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోవా, పారిమేషియం ఇస్ ద సీరియేటెడ్ ప్రోటోజోవా. అండ్ స్పారోజోన్స్ లో మెయిన్ గా ప్లాస్మోడియం అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఇదంతా వచ్చేసి యూనిసెల్యులర్ యుకారియోట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సో దీంతో ఏంటి అని అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఉన్న సిలబస్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, దేర్ బాడీ ఇస్ మేడప్ ఆఫ్ విత్ మెనీ సెల్స్. సచ్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వి కాల్ దెమ్ యాజ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని పిలుచుకుంటాం. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ఏమవుతుంది, సెల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ టిష్యూస్ గా ఆర్గనైజ్ అవుతాయి. అండ్ టిష్యూస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ ఆర్గాన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ ఆర్గన్ సిస్టమ్స్ లాగా ఆర్గనైజ్ అవుతుంది.
సెల్స్, టిష్యూస్, ఆర్గన్ సిస్టమ్స్ అనేది చూస్తాం ఫామ్ అవుతాయి. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ విజిబుల్ టు ద నేక్డ్ ఐ, అంటే మన కంటి చూపుతో డైరెక్ట్ గా చూడగలుగుతాం వీటిని. ఇందాకేమో చూడలేము, అందుకే చూడలేము కాబట్టి వాటిని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అంటున్నాము. ఇక్కడ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వీ కెన్ సీ త్రూ అవర్ నేక్డ్ ఐ, సో వి కాల్ దెమ్ యాస్ మైక్రోస్కోపిక్ ఇన్ నేచర్. మ్యాక్రోస్కోపిక్ అని అంటాం. ఇందాక మైక్రో, ఇది మ్యాక్రో. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ బాడీ ఆర్గనైజేషన్ ఇస్ చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది అనమాట. బాడీ ఆర్గనైజేషన్ అనేది కాంప్లెక్స్ గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆర్గన్ సిస్టమ్స్ ఇవన్నీ చూస్తాం కాబట్టి చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది దాని యొక్క బాడీ ఆర్గనైజేషన్ అనేది. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆల్ సెల్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే దే డు నాట్ లీవ్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ సెల్స్ అనేవి ఇండిపెండెంట్ గా పనిచేయలేవు అనమాట. దట్ ఈస్ ఈచ్ సెల్ డిపెండ్ అపాన్ ద అనదర్ సెల్. ఎందుకు అని అంటే ఒక సెల్ ఇంకో సెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. డివిజన్ ఆఫ్ లేబర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎట్ ద సెల్యులార్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్ ఆర్గాన్ లెవెల్, ఆర్ ఆర్గన్ సిస్టమ్. అయితే ఆ ఆర్గానిజం యొక్క బాడీ స్ట్రక్చర్ ని బట్టి దాంట్లో సెల్స్ ఉంటే సెల్యులార్ లెవెల్లో పనిచేస్తుంది, టిష్యూస్ ఉంటే టిష్యూస్ లెవెల్లో చూస్తాము. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే పనిని పంచుకోవడం అనమాట. ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క పని చేస్తుంది. ఆ విధంగా డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ అట్ సెల్యులార్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గన్ లెవెల్, ఆర్గన్ సిస్టమ్ లెవెల్. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ సెల్ పర్ఫార్మ్స్ డిఫరెంట్ ఫంక్షన్. కొన్ని మల్టిపుల్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి. ఓన్లీ అవుటర్ సెల్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ద అవుటర్ ఎన్వైరన్మెంట్. ఇందాక వచ్చేసి ఏంటి, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో టోటల్ బాడీ అనేది బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది డైరెక్ట్. ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే పైన ఉన్న అవుటర్ లేయర్ లో ఉన్న సెల్స్ మాత్రమే అవుటర్ ఎన్వైరన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతాయి. ఓకే, ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం సెల్ డిఫరెన్సియేషన్ ఇస్ ప్రెసెంట్. సెల్ డిఫరెన్సియేషన్ అనేది చూస్తాం, అంటే సెల్స్ అనేవి వేరే సెల్స్ లాగా ఫామ్ అవుతాయి. డిఫరెన్సియేషన్ అనేది చూస్తాం మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ దే మే బి ఆటోట్రోప్స్ ఆర్ హెట్రోట్రోప్స్. ఇవి కూడా ఆటోట్రోప్స్ అయి ఉండొచ్చు, లేకపోతే హెట్రోట్రోప్స్ అయి ఉండొచ్చు. మరి న్యూట్రిషన్, ఏం న్యూట్రిషన్ చూస్తాము? హోలోజోయిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే కంప్లీట్ గా ఫుడ్ అనేది బాడీలోకి తీసుకున్న తర్వాతనే డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతే దాన్ని హోలోజోయిక్ అనమాట. ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ న్యూట్రియంట్స్, పోషకాలు ఉంటాయి కదా, న్యూట్రియంట్స్ అనేవి దే ఎంటర్ అండ్ లీవ్ ద సెల్ బై ద డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా లోపలికి బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ వచ్చేసి సీన్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో మెయిన్ గా ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అనేది చూస్తాం. అంటే ఇక్కడ సెల్స్ ఎక్కడ అంటే గట్ లో చూస్తాం అనమాట. సెల్స్ లోపల కాదు, సెల్స్ కి బయట జరుగుతుంది ఇది, కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అంటారు. ఇన్ హయ్యర్ మల్టీసెల్యులర్ హెటరోట్రోప్స్, ఎక్కువ అంటే మల్టీసెల్యులర్ ఉన్న హయ్యర్ మల్టీసెల్యులర్ హెటరోట్రోప్స్ ఉంటాయి కదా, వాటిలో రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ ద రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఎక్స్క్రిషన్ అనేది ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూసెస్ ఎసెక్సువల్లీ అండ్ సెక్సువల్ గా రిప్రొడ్యూస్ అవుతాయి అండ్ సెక్సువల్ గా కూడా రిప్రొడ్యూస్ అవుతాయి. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ మరి సెక్సువల్ గా ఎలా రిప్రొడ్యూస్ చూస్తాము అని అంటే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, వెజిటేటివ్ ప్రాపగేషన్, బడ్డింగ్, కాంజుగేషన్, రీజనరేషన్, స్పోర్ ఫార్మేషన్, ఇవన్నీ సెక్సువల్ రిప్రొడక్షన్ దట్ వి సీ ఇన్ ద మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఫ్రాగ్మెంటేషన్ మరి దేంట్లో చూస్తాము మెయిన్ గా అంటే ఫంగేలో చూస్తాము, అండ్ ఎకైనోడర్మ్స్ లో కూడా ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ అనేది చూస్తాము. ఆఫ్టర్ ఫ్రాగ్మెంటేషన్ ఇట్ అండర్ గోస్ రీజనరేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే చిన్న చిన్న పీసెస్ లాగా బాడీ ఎంత కట్ అయిపోతుంది, కట్ అయిపోయిన తర్వాత ఈ కట్ అయిపోయిన ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉంటుందో అది కొత్త ఆర్గానిజం లాగా డెవలప్ అవుతుంది, అంటే రీజనరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, కాంజుగేషన్ ఇస్ సీన్ ఇన్ ఆల్గే అండ్ మల్టీసెల్యులర్ ఫంగే. మల్టీసెల్యులర్ ఆల్గేలో ఫంగేలో వచ్చేసి ఏంటి అంటే ఆల్గే ఇస్ ద యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ ఫంగేలో వచ్చేసి ఏంటంటే కాంజుగేషన్ అనే ప్రాసెస్ కూడా చూస్తాము. లైఫ్ స్పాన్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇస్ లాంగర్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ యుకారియోట్స్. మెయిన్ గా అన్ని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసి యుకారియోట్స్ ఉంటాయి. యుకారియోట్స్ అంటే నిజ కేంద్రక జీవులు, అంటే దాంట్లో న్యూక్లియస్ అనేది ట్రూ న్యూక్లియస్ ఇస్ సీన్ ఇన్ యుకారియోట్స్. ఆల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ యుకారియోట్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో వచ్చేసి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ప్లాంట్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, మల్టీసెల్యులర్ ఫంగే, ఇవన్నీ వచ్చేసి ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్.
దీని ద్వారా ఏంటి అంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి డీటెయిల్ డిస్కషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కొలోనియల్ ఫార్మ్స్ గురించి చూద్దాం సార్. కొలోనియల్ ఫార్మ్స్ అంటే ఏంటి అని అంటే జనరల్ గా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే వాటి యొక్క బాడీ అనేది సింగిల్ సెల్ తోటి మేడప్ ఆఫ్ అయింది. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే వాటి యొక్క బాడీ అనేది మెనీ సెల్స్ తోటి మేడప్ ఆఫ్ అయింది. మరి కొలోనియల్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అని అంటే ఇవి ఈ సెల్స్ ఉన్నాయి కదా, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, మెనీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి ఒక గుంపుగా ఒక దగ్గర చేరి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనే ఒక కాలనీని ఫామ్ చేస్తుంది అనమాట. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ దే మేక్ ఏ కాలనీని ఫామ్ చేస్తుంది. ఒక కాలనీ లాగా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్ని ఒక దగ్గర చేరి అవన్నీ ఒక కాలనీని ఫామ్ చేస్తుంది. మెయిన్ గా ఎగ్జాంపుల్ వచ్చేసి వాల్వాక్స్. Volvox is the main example, one of the important example. Generally, all organisms are made up of with either one cell or many cells. Organisms which are made up of with a single cell are known as unicellular organisms, and the organisms which are made up of with many cells we call them as multicellular organisms. Not only unicellular or multicellular organisms, there are other type of organisms that we see around us. They are the colonial forms లేదా colonial organisms అంటారు. Moreover, there are certain organisms which are unicellular, but they live in the groups. అయితే ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి ఒక గ్రూప్ లాగా నివసిస్తాయి అన్నమాట. దే మేక్ ద గ్రూప్ అండ్ దే లీవ్ ఇన్ ద గ్రూప్. దిస్ గ్రూప్ వి కాల్ ఇట్ as colony. This type of organisms are known as colonial organisms. Colonial organisms అంటాం. Colonial organisms are they live in the group or colonies. They never form the multicellular structures. అవి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి కానీ అవి మల్టీసెల్యులర్ స్ట్రక్చర్ ని మాత్రం ఫామ్ చేయవు. ఒక గ్రూప్ లాగా ఉంటాయి బట్ దే డు నాట్ ఫార్మ్ ఎనీ మల్టీసెల్యులర్ స్ట్రక్చర్ ని మాత్రం ఫామ్ చేయవు. Common example of unicellular colonial organisms is Volvox is the very common example, very important. Volvox lives in water. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది నాన్న, ఇట్ లీవ్స్ ఇన్ వాటర్. Hundreds of Volvox cells, they make a small Volvox colony ఫామ్ చేస్తారు. వాల్వాక్స్ సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక కాలనీని ఫామ్ చేస్తారు. మెనీ స్మాల్ కాలనీస్ మేక్ ద బిగ్ కాలనీ. ఈ ఒక చిన్న కాలనీస్ వచ్చేసి ఒక బిగ్ కాలనీని ఫామ్ చేస్తుంది. ఇలా ఒక బిగ్ కాలనీని ఫామ్ చేస్తుంది. దెర్ ఇస్ నో డివిజన్ ఆఫ్ లేబర్ అట్ ద సెల్యులార్ లెవెల్. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు, కానీ మరి అబౌవ్ ద సెల్యులార్ లెవెల్, ద టిష్యూ లెవెల్, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు, బట్ ఒకవేళ ఉండాల్సి వస్తే మాత్రం అది సెల్యులార్ లెవెల్లోనే చూస్తాం డివిజన్ ఆఫ్ లేబర్ అనేది. డివిజన్ ఆఫ్ లేబర్ ఇస్ సీన్ ఎట్ ద సెల్యులార్ లెవెల్. సెల్యులార్ లెవెల్లోనే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది చూస్తాము. దేర్ ఆర్ సర్టెన్ సెల్స్ విచ్ ఆర్ ఎట్ సెల్యులార్ లెవెల్ ఆర్ స్పెషలైజ్డ్ ఫర్ ద మొబిలిటీ. కొన్ని సెల్యులార్ లెవెల్లో ఉన్న సెల్స్ అనేవి వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మొబిలిటీ అంటే మూమెంట్ కి యూజ్ అవుతాయి, వైల్ అదర్ సెల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ రిప్రొడక్షన్. కొన్ని సెల్స్ ఏంటి అని అంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్ళడానికి, మూవ్మెంట్ కానీ లోకోమోషన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. కొన్ని సెల్స్ వచ్చేసి ఏంటి అంటే దే హెల్ప్స్ ఇన్ ద రిప్రొడక్షన్. Most of the functions performed by every cell, but individual Volvox cells cannot live independently as the cells of the colonies depends upon each other. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇవి ఇండివిజువల్ సెల్సే, కానీ దే కెనాట్ లివ్ ఇండిపెండెంట్లీ. అవి ఇండిపెండెంట్ గా ఉండలేవు అనమాట. దే డిపెండ్ ఆన్ అదర్ సెల్స్. కొలోనియల్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆటోట్రోపిక్. మెయిన్ గా ఇవి వచ్చేసి ఏంటి అంటే ఆటోట్రోప్స్ ఉంటాయి. దీస్ ఆర్ నాట్ హెటరోట్రోప్స్, ఆల్ దీస్ ఆర్ ద ఆటోట్రోప్స్ ఉంటాయి. అండ్ దే హ్యావ్ ద క్లోరోప్లాస్ట్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది వాళ్ళ బాడీలో. అండ్ ప్లాంట్ బాడీ ఏదైతే ఉంటుందో థాలస్ బాడీ లేదా ప్లాంట్ బాడీ అంటాం కదా వాల్వాక్స్ లో, దాన్ని సీనోబియం అని పిలుచుకుంటారు. సీనోబియం అని పిలుచుకుంటారు అనమాట. ప్లాంట్ బాడీ ఆర్ థాలస్ బాడీ ఆఫ్ ద వాల్వాక్స్ ఇస్ నోన్ యాజ్ సీనోబియం. వాల్వాక్స్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఆల్గే. వాల్వాక్స్ అనేది ఒక ఆల్గే.
It is the bordered organism between the colonial organisms and multicellular organisms. Colonial organisms కి multicellular organisms కి మిడిల్ లో ఉండేది కనెక్షన్ లింక్ ఏంటి అని అంటే వాల్ బాక్స్. కొలోనియల్ ఆర్గానిజమ్స్ కి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కి మధ్యలో ఉండే ఒక బార్డర్ లైన్ దట్ ఈస్ వాల్ బాక్స్. కొలోనియల్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూసెస్ ఎసెక్సువల్లీ బై ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అనే సెక్షువల్ ప్రాసెస్ ద్వారా దీంట్లో రిప్రొడక్షన్ అనేది చూస్తాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొలోనియల్ ఆర్గానిజమ్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఆల్గే వాల్బెక్స్, కొలోనియల్ ఫార్మ్ ఆఫ్ సైనోబాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోఫైటాలో నాస్టక్, ఎనేబినా అండ్ నెక్స్ట్ ఆస్కుటలేరియా, స్పైరులీనా, మైక్రోసిస్టిస్ ఇవన్నీ వచ్చేసి కొలోనియల్ ఫార్మ్స్ యొక్క ఎగ్జాంపుల్. యాస్కేడియన్, బొట్రిలస్, స్క్లోరోసిస్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ colonial organisms. Cyanobacteria reproduces asexually by the means of binary fission, multiple fission in unicellular or colonial. దీంట్లో ఏంటి అని అంటే సైనోబాక్టీరియాలో బైనరీ ఫిషన్ ద్వారా లేకపోతే మల్టిపుల్ ఫిషన్ ద్వారా లేకపోతే ఫ్రాగ్మెంటేషన్ ద్వారా స్పోర్ ఫార్మేషన్ ద్వారా కూడా ఇందులో రిప్రొడక్షన్ అనేది చూస్తాం. కొలోనియల్ ఆర్గానిజమ్స్ ఆల్సో రిప్రొడ్యూసెస్ asexually by the reproductive cells. ఇవి కూడా రిప్రొడక్టివ్ సెల్స్ ద్వారా కూడా సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే నోన్ యాజ్ గొనేడియా ద్వారా కూడా రిప్రొడక్షన్ అనేది చూస్తాం. కొలోనియల్ ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ సెక్సువల్లీ బై ద ఫ్యూజన్ ఆఫ్ గెమెట్స్. ఊగామస్ అంటాము. ఫ్యూజన్ ఆఫ్ గెమెట్స్ ద్వారా కూడా ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది చూస్తాం. ఊగామస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనైసోగామి. ఊగామస్ అనేది ఒక ఎనైసోగామిలో ఒక టైప్. ఎనైసోగామి అంటే ఏంటి అంటే ఈ 2 గెమెట్స్ ఉంటాయి కదా, అవి డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ షేప్స్ లో ఉంటే వాటిని ఎనైసోగామి గెమెట్స్ అని అంటారు. ఓకే, ఇక్కడ సమ్ టైమ్స్ కొలోనియల్ ఆర్గానిజమ్స్ ఆల్సో రిప్రొడ్యూసెస్ ఎసెక్షువల్లీ నోన్ యాజ్ స్ట్రోబులేషన్. స్ట్రోబులేషన్ అనే ఒక ఎసెక్షువల్ ప్రాసెస్ ద్వారా కూడా దీంట్లో రిప్రొడక్షన్ అనేది చూస్తాం కొన్నిసార్లు. మరి స్ట్రోబులేషన్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ బై ట్రాన్స్ఫర్స్ డివిజన్ ఆఫ్ ద బాడీ సెగ్మెంట్స్ విచ్ డెవలప్స్ ఇన్ టు ద సపరేట్ ఇండివిజువల్. ట్రాన్స్ఫర్ గా బాడీని అనేది ఇలా కట్ అవుతా ఉంటుంది అనమాట, దాన్ని స్ట్రోబులేషన్. అది కట్ అయిపోయిన పార్ట్ అనేది ఒక ఇండివిజువల్ గా సపరేట్ ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది. రైట్, ఇదంతా వచ్చేసి ఏంటి అంటే మీకు స్టార్టింగ్ లో యూనిసెల్యులర్ ఫార్మ్స్, మల్టీసెల్యులర్ ఫార్మ్స్ అండ్ కొలోనియల్ ఫార్మ్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సిలబస్ లో ఇచ్చింది ఏంటి అని అంటే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ టిష్యూస్, ఆర్గన్స్ అండ్ ఆర్గన్ సిస్టమ్స్. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది చూస్తాం. ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం నాన్న.